జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఎలా పిలుస్తారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులను పాల్గొన్న సోనియాని ఎలా పిలుస్తారంటూ సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. పార్టీ అయితే వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి జూన్ 2వ తారీఖు నాడు అవతరణ వేడుకలు గొప్ప చేస్తాం, సోనియా గాంధీని పిలుస్తాం అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడన్నా 15 ఆగస్టు నాడు బ్రిటిష్ వాళ్ళని పిలిచి సన్మానం చేసిందా భారత ప్రభుత్వం? నేను అడుగుతున్నా. ఇవాళ సోనియా గాంధీని పిలిచి ఎట్లా సన్మానం చేస్తారు? అంటే నువ్వు ఎవరి త్యాగాలను తక్కువ చేస్తున్నావు? 1000కి పైగా బలైన ఆత్మార్పణం చేసుకున్న అమరవీరుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. తెలంగాణ కోసం పోరాటం చేసి వందల వేల లక్షల కేసులు భరించి ఎన్నో నెలల పాటు జైళ్లలో నిర్బంధానికి గురైన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను నువ్వు తక్కువ చేస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా రేవంత్, నువ్వు మిలియన్ మార్చులు ఉన్నావా? సాగరహారంలు ఉన్నావా? సకల జనుల సమ్మెలు ఉన్నావా? ఎన్నడన్నా నీ ఎమ్మెల్సీ పదవికో ఎమ్మెల్యే పదవికో తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేసినావా? ఎన్నడన్నా నువ్వు జై తెలంగాణ అన్నావా? ఆనాడు ఇదే సోనియా గాంధీ గారిని నువ్వు బలిదేవతని తిట్టినావు. ఇవాళ మళ్ళీ అదే సోనియా గాంధీ గారిని పిలిచి ఆ అమ్మ తెలంగాణ ఇచ్చింది, అమ్మకు సన్మానం చేస్తూ ఉంటున్నావు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, సన్మానం చేయాల్సింది సోనియా గాంధీకి కాదు, తెలంగాణ కోసం అమరులైన అమరుల కుటుంబాలకు, వాళ్ళ త్యాగాలకు సన్మానం చేయాలి. తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులకు సన్మానం చేయాలి. తెలంగాణ కోసం జైళ్ళకు పోయిన ఉద్యమకారులకు సన్మానం చేయాలి తప్ప ఇంతమందిని బలి తీసుకున్న బలిదేవత నువ్వే మాట్లాడినటువంటి వ్యక్తికి సన్మానం చేయడం అది కరెక్ట్ కాదు.